ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట్లు షురు చేసుకుందాం పారి. చెయ్యి పార్టీ మంత్రుల నడుమ దున్నపోతు పంచాయతీ పెట్టే కదనోళ్ళ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇంకో మంత్రి లక్ష్మణ్ సార్ను వాడో దున్నపోతు వానికేం తెలుసు అని అందరు ముంగట అన్నాడు. మీరు కూడా ఇనే ఉంటారు, మరి అట్లా అనుడు తప్పేనా కాదా? ఇక లక్ష్మణ్ సార్ కూడా మస్తు బాధపడ్డాడు. నన్ను దున్నపోతానుడైంది అని, సారీ ఎప్పుడే కావాలి అని డిమాండ్ చేసిండు. ఇక పంచాయతీ కాంగ్రెస్ పెద్దోళ్ళ దాకా వేయింది. ఆఖరికి అందరు కలిసి షైగా అడిగారు. పారి మరి ఏమైందో చూద్దరట గాని. అరెవ్వా అగో పొన్నం ప్రభాకర్ అన్న ఇటు ఇంకో మంత్రి లక్ష్మణ్ సారు, ఇటేమో షేపాటి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు. అయితే మంత్రుల నడుమ దున్నపోతు పంచాయతీ నడిచే కదా. పొన్నం ప్రభాకర్ సార్ ఉండేకాడు ఉండక మంత్రి వివేక్ సార్తోని వాడో దున్నపోతూ వానికే తెలియదని లక్ష్మణ్ సార్ను మనసులో పెట్టుకొని అన్నాడట. ఈ దున్నపోతు ముచ్చట లోకమంతా చూసింది. లక్ష్మణ్ సార్ మనసుకు తక్లీఫ్ అనిపించింది. దళిత సంఘాలు రోడ్డు మీదకి వచ్చి పొన్నం ప్రభాకర్ అన్న స్వారీ ఎప్పుడే కావాలని డిమాండ్ చేసిరు. ఫస్ట్ లా స్వారీలు గీరీలు ఏం చెప్పలే గాని అందరు తాపుకోమాట అనే వరకల్లా పొన్నం ప్రభాకర్ సార్ దిగొచ్చిండు. ఇక ఏమన్నాడంటే, జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. ఆగనట అసలు దున్నపోతూ అని అనలే గాని లక్ష్మణ్ సార్ ఫీల్ అయిండు కాబట్టి స్వారీ చెప్తున్నా అని అనబట్టిండోళ్ళ. ఇక స్వారీ చెప్పిపిచ్చి మహేష్ కుమార్ గౌడ్ సారు వీళ్ళతో కలిసి షేక్ అడిగిండు. మంచిగా కూర్చొని అన్నాలు కూడా తిన్నారు. ఇది వరసంది మా నడుమ దున్నపోతు పంచాయతీ ఉండనే ఉండదు, మళ్ళీ పలక తీయనే తీయద్దని ఒకరికొకరు చెప్పుకున్నారు. కాదోల్లా పొన్నం ప్రభాకర్ సార్ ఒక మంత్రి, లక్ష్మణ్ సార్ ఏమన్నా తక్కువనా? ఆయన కూడా మంత్రే. ఒక మంత్రి సాటి మంత్రిని పట్టుకొని దున్నపోతూ అని అనవచ్చునా? అది తరకనేనా? అసలు మంత్రిని పట్టుకొని దున్నపోతూ అని అన్నాడంటే మరి జనాలకి ఇంకేమంటాడు కావచ్చు, కార్యకర్తలను ఏమని పిలుతుండు కావచ్చు, ఎవరన్నా సాయం కోసం వచ్చిన వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు కావచ్చు. అవునా కాదా? ఏదో బలమిటికి స్వారీ అని చెప్పిండు కానీ పొన్నం ప్రభాకర్ అన్న చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. అట్లా అన్నందుకు బుద్ధి ఎప్పుడే ఉంటుందని దళితుడు చెప్తురోల్లా. 6 గ్యారంటీలు ఈ మాట ఇంటే చాలు మన తెలంగాణ జనానికి కోపాలే అత్తయి, నోటికి పని చెప్తారు. అవునా కాదా? ఇక 6 గ్యారంటీలను నమ్మి నిలువూత మోసపోయినవని శాపాలు పెడుతుర్రు. అంతలావైతే ఊర్లలకు పోయి 6 గ్యారంటీలు ఎట్లున్నాయి అని ఎవ్వరు నన్ను అడుగుర్రి, చెవులు మూసుకోకుంటే నన్ను అడుగుర్రి. అందుకే 6 గ్యారంటీలకు విరుగుడు మన బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులు తయారు చేసింది. ఇంటింటికి వంచుతున్నది. మనం కూడా పోయి ఆ కార్డుల సంగతేంది, జనం ఏమంటుర్రు, లీడర్లు ఎట్లా వంచుతుర్రు, ఏంది ఖాత గయా నడుచుకుందాం పారి. అవును, మీ ఇంటికి వచ్చినాయి అనొల్లా బాకీ కారట్లు ఎరికే కదా. బాకీ కారట్లు అంటే ఏందో ఈ చెయ్యి పట్టి 2 ఏళ్లల్లా మనకు బాకీ పడ్డ లెక్కపత్రం అంతా ఇగో గీ కారట్ల కొట్టిచ్చిరు బీఆర్ఎస్ లీడర్లు. ఇంటింటికి పోయి కారట్లు వంచుతుర్రు. అగో చూడుర్రి. ఆ 4,000 లెక్కేసుకున్నా కూడా ఒక ప్రతి మహిళకు ఒక 55,000 అవి ఇది కలిపి మీకు రేవంత్ రెడ్డి 1,10,000 మీకు ఓన్లీ ఇది పెన్షనే 1,10,000 ఉన్నది. బీడీ కార్మికులకు వీళ్ళకి కలిపి ఎన్ని లక్షలైన బాకీ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు వస్తారు, ఏం ముఖం పెట్టుకొని వస్తారని మీరు అడగాల. అవునా? ఈ బాకీ కారట్ల ఏమున్నదో మీరు కూడా చూడుర్రి. రైతు భరోసా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ, నిరుద్యోగ భృతి మనిషికి 88,000 బాకీ, కాలేజీలో చదివే ఆడపిల్లలకు స్కూటీలు బాకీ, పెంచుతానన్న పింఛన్లు బాకీ, కళ్యాణ లక్ష్మి బాకీ, తులం బంగారం బాకీ, గిట్లా ప్రతి ఒక్కటి బాకీ పడ్డది. గిట్లా బాకీ పడ్డయన్ని కారట్ల పెట్టి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తురు లీడర్లు. మిడిల్ చేసేలకు 4,000 పింఛన్ ఇస్తాను. వచ్చినాయా? 2,000 చొప్పున 22 నెలలు అంటే ఎంత? 44,000. 2 తులాల బంగారం, ఈ 44,000 బాగున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. మరి మళ్ళీ వేద్దాం ఆయనకే, కాంగ్రెస్ పార్టీకి. రుణమాఫీ చేస్తామన్నాడు, చెయ్యలేదు. అది పెట్టి ఉంటాడు వాను. నీకు రైతు భరోసా కూడా 14,000 ఒక ఎకరం చొప్పున నీకు ఎగ్గొట్టిండి ఇప్పటికి.
నీకెన్ని 4 ఎకరాలు కదమ్మా, 14,000 4 ఎకరాలు అంటే 56,000. 56,000 రైతు బంధు, 1,90,000 రుణమాఫీ, 2,46,000 వచ్చినాయా? ఇక జనాలకు కూడా అర్థమైతుంది అసలు ఓట్లప్పుడు చెప్పిన ఏంది, గద్దెనెక్కినాక మాట మార్చింది ఏంది, ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమైతున్నాయి. కానీ ఏ మాటకు ఆ మాట నేనొల్లా ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఈ బాకీ కార్డు కార్యమైతే జనాలను ఆలోచనలో పడేసింది. పాలేవో నీళ్ళేవో వాళ్ళకు కూడా ఇప్పుడు మంచిగా సమజైతుంది. మార్పు పేరుతోని ఎంత మోసపోయినామో ఈ బాకీ కారటే కళ్ళకు గట్టినట్టు సూయిస్తుంది. గిట్లనే అంటారు పబ్లిక్. ప్రతి ఒక్కలకు పైసలు అవసరాలు వస్తాయి. అట్లా వచ్చినప్పుడు మన కాడ లేనప్పుడు ఏం చేస్తాం? ఎవరినన్నా బాకీ అడుగుతాం, లేకుంటే బ్యాంకుకు పోయి లోన్ తీసుకుంటాం. ఇల్లు కొనాలనన్నా లోనే, కారు తీసుకోవాలనన్నా లోనే, బండి తీసుకోవాలనన్నా లోన్లలోనే తీసుకుంటారు కదా. లోన్ తీసుకోవాలనంటే కమాయి కూడా ఉండాలి మరి. సరే, ఈ లోన్ల ముచ్చట ఎందుకు తీసినా అంటే, ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లాకు పోదాం. ఆడ ఒక బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంకుకు లోన్ తీసుకునేదందుకు 2 సిచ్చర పిడుగులు వచ్చిర్రు. సిచ్చర పిడుగులా? వాళ్ళు ఎట్లుంటారు అంటారా? వాళ్ళను చూస్తే మీరే పరిశాన్ అవుతారు. చూద్దురట రారి మరి. ఇగో వీళ్ళేనోళ్ళ ఆ సిచ్చర పిడుగులు అన్నా చెల్లెండ్లు, జురాసంగం మండలం బద్రిపూరోళ్ళు. అయితే వీళ్ళు బ్యాంకుకు పోయి మేనేజర్ సార్ను కలిసి, సార్ మాకు లోన్ కావాలి సార్, పైసలు లేని వాళ్ళకు లోన్లు ఇస్తారట కదా, మాకు కూడా ఇయ్యూరి సార్ అని అడిగిర్రు. ఇక మేనేజర్ సార్కు కరెంట్ షాక్ కొట్టినంత పని అయింది. మొత్తం అంత లేరు, మీకు లోన్ ఎందుకు అని అడిగితే, సైకిల్ కొంటారట, సైకిల్ కొనేటందుకు పైసలు లేవని, ఇట్లా పైసలు లేని వాళ్ళకు బ్యాంకు వాళ్ళు పైసలు ఇస్తారని ఎవరో అనుకోగిన్నారట వీళ్ళు. అందుకే సైకిల్ కోసం లోన్ పెట్టేదందుకు వచ్చిర్రు. ఇక చెప్పు కథ. నీకు సైకిల్, నీకు సైకిలా? 2 సైకిలా? ఎంత 2 సైకిల్ అండి? ఎంత చెప్పింది సైకిల్ అయినా షాప్ అయినా ఏంటి మీ చెల్లిగా పెట్టేసి నేను ఉంచుకుంటా, నీకు సైకిల్ ఇప్పిస్తాను సరేనా? ఓకే నువ్వు మూడు మీ చెల్లికి ఇస్తాను సరేనా? నేను పెట్టేసి సైకిల్ ఇప్పిస్తా ఓకేనా? నేను ఉంటాడు ఇక ఈ పిల్లల హుషారుతనానికి మేనేజర్ సారు పర్షాన్ అయిపోయిండు. పెద్దోళ్ళని పిలిపించి మంచిగా చదువుకోమని చెప్పి వాళ్ళ నాడికెళ్ళి సాగదోలిండు. అసలు ఏమైందో మేనేజర్ సార్ చెప్తుండు, ఈ నుర్రి మీరు చెప్పురి సార్. బట్ ఆ రోజు పిల్లలు వచ్చి అంటే వాళ్ళ ఏదైతే గ్రూప్ వెరిఫికేషన్ ఉంటుందో ఎస్హెచ్జి గ్రూప్స్, సో అందరి గ్రూప్ వెరిఫికేషన్ చేసుకొని పోయిన తర్వాత చిన్నపిల్లలు లాస్ట్లో వాళ్ళకి ఒక చిన్న సైకిల్ కావాలని చెప్పేసి మన దగ్గర డైరెక్ట్గా లోన్ అడగడానికి వచ్చారు. సో వాళ్ళకు సరే సాంప్రదాయపూర్వకంగా కూర్చోబెట్టి అడిగాను ఏం కావాలా ఏంటి అని అంటే, సో వాళ్ళు క్లాస్ అవన్నీ తెలుసుకున్న తర్వాత చిన్న సైకిల్ కావాలి సార్ అంటే, సో సైకిల్ అంటే మరి బ్యాంక్స్ అనేవి ఇవి కూడా ఏది పెట్టుకోకుండా మాత్రం రూల్స్ లోన్స్ అనేవి ఇవ్వరు, ఏదైనా పెట్టండి నాన్న అంటే, మా దగ్గర మా మమ్మీ బంగారం ఉంది సార్ అది ఇది అని అంటే, సరేనన్నా బంగారం కాకుండా మీరు మంచి చదువుకోండి, మంచి చదువుకొని క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ర్యాంక్ తెచ్చుకోండి, అప్పుడు నా దగ్గర రండి మనం ఏదో ఒకటి చేసి సైకిల్ ఇప్పిద్దాంలే అని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి కౌన్సిలింగ్లో చిన్నగా ఇచ్చేసి పంపించడం జరిగింది. ఆగనాట కానీ ఏమాట కామాటేనోళ్ళ లోన్ల ముచ్చట చిన్న పోరలకు కూడా ఎరికైందంటే ఈ కాలం పిల్లలు ఎంత హుషారున్నారో కదా. ఇప్పుడే సైకిల్ కోసం లోన్ అని ఆలోచించిర్రంటే ఇక పెద్దగైనాక ఇంకే తీర్లా ఆలోచన చేస్తారో వీళ్ళు గిట్లనే అనుకుంటుర్రిగా. ఏమాట కామాటేనోళ్ళ పెండ్లంటే 100 ఏండ్ల పంట అంటారు. ఒక్కసారి లగ్గం చేసుకున్నామంటే ఇక వాళ్ళతోనే కలకాలం కలిసి ఉంటామని ఫిక్స్ అన్నట్టు, అంతే కదా. కష్టమో నష్టమో ఇక వాళ్ళతోనే, గంతే కదా. అదేందోనోళ్ళ లగ్గం చేసుకున్నాక ఆలు మొగలు ఒకరి కోసం ఒకరు అన్నట్టే ఉంటారు. మెదట్లా గట్లనే వస్తుంది. కానీ అటెన్కి ఏమవుతుంది, పాము ముంగిసలు లెక్క మారిపోతారు. ఛాయల చక్కెర లెక్క కలిసిపోవాల్సింది పోయి నిప్పులు అలా ఉప్పు పోసినట్టే చేస్తుంటారు కొందరు గురించి అంటున్నా. అసలు నన్ను అడిగితే ఓగల్ని చూస్తే ఇంకొకరు ఓల్వనే ఓర్వరు. పెనిమిటి ఒక మాట మాట్లాడితే ఇంటామకు నచ్చనే నచ్చది, ఇంటామేమన్నా చేస్తే పెనిమిటి మెచ్చనే మెచ్చడు. దినాం లొల్లులు జవడాలు, నడుమిట్లా పిల్లల ఆగం. గిట్లా తన్నుకునుడు తిట్టుకునే బదులు సపోర్ట్ చేయక ఎవరితో వాళ్ళు చూసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఆలమొగల పంచాయతీ నేను మీ ముంగట ఎందుకు పెట్టినా అంటే, ఇప్పుడు మనం ఒక ఇంటికి పోదాం. ఆ ఇల్లుగాళ్ళోళ్ళు ప్రపంచాన్ని గెలిచినది సంబరపడుతుర్రట. ఎందుకో మాట్లా చూసుకుందాం పారే మరి.
ఆహా అగో పాలాభిషేకం అంటే పాలతనం అన్నట్టు. ఈయన తల్లిగారే పాలతోని తానం చేయిస్తుంది. మరి ఈయన ఏం ఘనకార్యం చేసిండయ్యా అంటే ఇంటామని నిడిచిపెట్టి ఇడుపు కాగితాలు తీసుకున్నాడు. అరే ఆవంటే భార్యతోని విడాకులు మంజూరైనాయట. ఇంకేందిగా ఈ పిల్లగాడును తల్లిగారు సంబరాలు చేసుకున్నారు. ఇట్లా పాలతోని తానం చేసుకొని మురిసి ముప్పందం అవుతుండు. ఆగు కేకు కూడా ఓతుండోలో. కేకు మీద ఏమున్నదో చూడురి. 18 లక్షల రూపాయలు 120 గ్రాముల బంగారం అని రాసిండు. అంటే ఇడుపు కాయిదాలు అయినాక ఇంటమ్మకిచ్చిన సొమ్మట అది. పోతే పోతమాయ సొమ్ములు కానీ మనశ్శాంతి దొరికింది పట్టు అని తల్లి కొడుకులు గిట్లా పెండ్లి చేసుకున్నట్టే విడాకుల దావత్ చేసుకున్నారోలా. అసలు పెండ్లి నాడన్న వీళ్ళు గింత సంబరపడ్డారో లేదో గాని ఇడుపు కాయిదాలు వచ్చినాక వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ పాలతానంతోనే సమజైతుంది కదా. ఇక వీళ్ళ విడాకుల తనాన్ని సోషల్ మీడియాలో పెట్టుడుతోనే ఈ వీడియో గిర్ర గిర్ర తిరుగుతుంది. విడాకులు మంజూరైనందుకు శనార్థులు కూడా చెప్తుర్రు. పాపం ఈయన ఇంటామెను పొట్టు పొట్టు తిడుతుర్రు. అయినా ఆమెను ఎందుకు తిట్టాలోలా? ఒక దిక్కే ఎందుకు ఆలోచించాలి? ఎవరైనా గాని పెనిమిటిని ఉత్తపచ్చిగా ఎందుకు గోసవుచ్చుకుంటారు? కావలసుకొని కాపురాలు ఎందుకు కూల్చుకుంటారు? ఈయనేమన్నాడో ఆమెమన్నదో నడిమిట్లా అత్తగారి పర్ఫార్మెన్స్ ఏందో ఏమో పాటు. ఈ నడుమ పెండ్లిలు కుదురుకునేదానికంటే కూడా ఇడుపు కాయిదాలు మంజూరైతేనే బాగా ఖుషి అవుతుర్రు. ఆయన ఆలోచన చేస్తుంటే ఇడుపు కాయిదాలు తీసుకునుడు కూడా మంచిదే పాటు. ఎంతకాలం అని ఒకరికొకరు కోపాలు తన్నుకుంటారు, పగలతోనే ఉంటారు. కలిసి ఉండలేమని అనుకున్నప్పుడు సప్పుడు చేయక కోర్టు ముందు ఆటో ఇటో తెలుసుకుంటే ఈ గోసన అనేది అప్పుతుంది. అంతేనా కాదా? వానలు పడతానే ఆనోళ్ళ. ఇటు పట్నం దిక్కైతే వానదేవుడు జాగుడు మూతలు ఆడుతుండు కదా. అసలు చిత్ర విచిత్రంగా చేస్తాడు. ఒకసారేమో ఎండ కొడుతుంది, మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, అటెనక ముసురత్తుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, మళ్ళీ వాన పడుతుంది. అంతా ఆగమాగం చెందన. అసలు వానదేవుడు గిట్లెందుకు చేస్తాడు? ఈ వాతావరణం గిట్లెందుకు మారుతుంది? ఏది ఓ మళ్ళీ కరుచుకుందాం పారి. అగో చూసినావా పెద్ద వాన. ఈ వాన పడే ముందు మంచి ఎండ కొట్టిందోల్లా. ఇంకేందిగా ఇలా వాన పడి అని అందరు అనుకున్నారు. క్షత్రియులు వాన కోట్లు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇక బయటికి వెళ్ళంగానే వాన దంచుడు పెట్టింది. మళ్ళీ జరిసేపటికి మళ్ళీ ఆగింది. ఇంకేంది వాన బంద్ అయింది కదా అనుకున్నారా? కానీ మళ్ళీ స్టార్ట్. అంటే వానదేవుడు తాపకోసారి రెస్ట్ తీసుకుంటా ఇట్లా ప్రతాపం చూయించిండు. మళ్ళీ ఒక్కొక్క జాగలు ఒక్కో తీర్లు ఉన్నదోల్లా. ఒక జాగల గట్టి ఎండ కొడుతుంది, 2 కిలోమీటర్లు ఇట్లా దాడతామో లేదో ఆడ వాన పడుతుంది. అంత కన్ఫ్యూజ్ చేసి పడేస్తుందోల్లా. 2 రోజులు సందికి ఇదే కథ. ఒక్క గంటలనే కథ అంతా మారిపోతుంది. చిన్నపాటి వానకే మన పట్నం ఎంత ఆగమాగం అవుతుందో చూస్తున్నాం. అక్కడికక్కడ పెద్ద వానలు పడ్డాయి. ఇంకేమున్నది ఏడుదానే ఆగిపోయినాయి. మస్తు ట్రాఫిక్, రోడ్ల మీద వరదొచ్చింది. అసలు కార్లు బండ్లు ముగ్గడికి గదులతోట్టు ఇళ్లకు పోవాలంటే గంటలు టైం పట్టింది. ఇక కొన్ని జిల్లాలలో కూడా వాన మస్తు చంపినోళ్ళ. ఈ పెద్ద వానలకు రైతులు గోసపడ్డరు. చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. ఇక ఇంకో దిక్కు చెర్లు వాగులు పొంగినాయి. ఇటు ప్రాజెక్టులకు కూడా వరద నీళ్ళు వచ్చినాయి, గేట్లు ఎత్తిరు. అన్నట్టు ఈ బంగాళాఖాతంలో ఎటమటం అవుతుందట. ఇంకో 2 రోజులు గిట్లనే వానలు పడితేనే అంటారు వాతావరణ శాఖ పోళ్ళు. సర్కారు కొలువు అంటేనే అదొక ఆరాం జీవితం. ఒక్కసారి కొలువు వచ్చిందంటే ఇక పని చేసినా చేయకున్నా అడిగేటోడు ఉండడు, తిట్టేటోడు ఉండడు, నౌకర్లకు వెళ్ళి తీసేసేటోడు ఉండడు. ఇక యాళ్లకు జీతం వస్తుంది అని చాలా మంది అనుకుంటారు కదా. అందుకే సర్కారు ఆఫీసులల్లా కొందరు పని చేయమంటే అసలు చేయరోళ్ళా. అందరు కాదు, కొందరు గురించి అంటున్నా. పని చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ఇప్పుడు నేనెందుకు ఈ పని చేయాలి, అటెనక నెమ్మదిగా చేస్తుంది అని అనుకునేటోళ్ళు ఉన్నారు. ఆగో గట్లా అనుకునేటోళ్ళు గీ ముచ్చట చూడాలి, చూసి తీరాలే. చూడుర్రి మరి చెప్పనా. ఫస్ట్ ఈ సాహసం చూడుర్రి. చూసిరా
ఇదేదో గిన్నిస్ బుక్ రికార్డు కోసమో లేకుంటే ఎంజాయ్మెంట్కో ఎత్తలేడు. గరీబోళ్లకు మందు గోళీలు ఇచ్చేందుకు ఇట్లా పోతుండల్లా ఈ డాక్టర్ సాబు. అరే అవ్వంటే అటు పశ్చిమ బెంగాల్కు మస్తు వానలు కదా, వరదలు కూడా వచ్చినాయి, కొండలు గుట్టలా ఇరిగి పడ్డాయి, తొవ్వలు బంద్ అయిపోయినాయి, బండల మీద పడి కొందరు చచ్చిపోయారు కూడా పాపం. ఇక ఇంకా కొందరికి మస్తు దెబ్బలు తాకినాయి. అగో వాళ్ళని కాపాడేందుకు ఈ డాక్టర్ సారు తొవ్వ లేకున్నా తొవ్వ చూసుకొని మరీ ఇట్లా పోతుండు. నిజంగా గ్రేట్ కదా అసలు. నాకేంది చేత్తేంది చెయ్యకుంటేంది నాదేం పోతాంది అని అస్సలు అనుకోలే. డాక్టర్లు అంటే దేవుళ్ళు అన్న మాటను 100కి 100 వాళ్ళు నిజం చేసిండు. ఈయన పానం అడ్డం పెట్టి జనం బాణం కాపాడిండు. సెల్యూడ్ కొట్టురి మరి. ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నది, గా ముచ్చట చూస్తే పనోడుతుంది. చూద్దామా మరి, సుదురుపారి. గిదే గా ముచ్చట, లాస్ట్ ముచ్చట, కల్తీ ముచ్చట. అంటే మనం హోటళ్లకు రెస్టారెంట్లకు పోయి తింటుంటాం కదా, మరి మనం తినేటి అన్ని చక్కటియేనా, చక్కదనాల తిండే తింటానమా అంటే కాదు, కానే కాదు. అంతా డూప్లికేట్ మాలు, కచ్చరా సామాను. యోగి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్లు ఒక హోటల్లో చెకింగ్ చేసిర్రు వల్ల బర్గర్లు పిజ్జాల దుకాణం అట. మరి ఎంత ఒరిజినల్ వాడుతుర్రు అని చూస్తా అంటే చెకింగ్ చేసేటోళ్ళకే చక్కెర వచ్చినంత పని అయింది. అమ్మ తోడు చెప్తున్నా. ఇగో హోటలేనే అంత డూప్లికేట్ మాల్ పెట్టి పిజ్జాలు బర్గర్లు తయారు చేస్తుండట. ఈ నీ ముఖంలో చెప్పు, మీదికేమో మంచిగా కనబడుతున్నాయి, లోపలంతా పాసిపోయినాయి, బుడ్డిపోయినాయి. డూప్లికేట్ పిండి, డూప్లికేట్ చీజు, డూప్లికేట్ డబల్ రొట్టెలు. ఇక ఇవి తిన్నాక మనిషి అన్నోడు ఉంటా ఆడు. కానీ ఈ హోటల్లోనికి ఏం పని మన పానంతో? పైసలు కావాలన్నాయి వానికి. పైసల కోసం ఇట్లా డూప్లికేట్ తిండి తినబెడుతుండు. ఖాళీ ఒక్క హోటల్లోనే 2000 కిలోల డూప్లికేట్ సామాన్ బయటపడ్డదట. ఇక చెప్పు కథ ఏందోల్లా అసలు ఇది. ఇందుకేనా జనాలకు లేనిపోని బీమార్లు వచ్చేటి? వెనకట లేని రోగాలన్నీ ఇప్పుడే ఎందుకు వస్తానే అంటే ఇయో గిసొంటి తిండి తింటానే. అందుకే నేనేమంటా అంటే ఈ పిజ్జాలు బర్గర్లు మన్ను మశానం హోటల్ తిండి ఇవన్నీ తినే బదులు సప్పుడేక ఇంట్లోనే వండుకొని శనగపిండితోనో బియ్య పిండితోనో అప్పాలో బజ్జీలో మనమే చేసుకొని కడుపులు వేసుకుంటే ఒక చిత్తం అవుతుంది. వెనకటికి ఇవన్నీ ఎక్కడికి చెప్పు, గినిగునో రోగాలు వచ్చేటియా కదా. ఇవి ఆల్ది దుందా ముచ్చట్లు. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.